అనకాపల్లి జిల్లా పెందుర్తిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద గౌర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీపీ మాలతీతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం క్యాంటీన్ కు విచ్చేసిన ప్రజలకు భోజనం వడ్డించారు. అన్నదానం అన్నింటికంటే గొప్పదని మన సంస్కృతి చెబుతుందని, పేదలకు 3 పూటల కడుపు నిండా భోజనం అందించాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్ వ్యవస్థను ఏర్పాటు చేశారని వేగి పరమేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 76 లక్షలు విరాళంగా ఇవ్వడం ఆదర్శనీయమన్నారు. పేదల కోసం ఉచిత భోజనం అందించడం శ్రీమతి భువనేశ్వరి దాతృత్వానికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం నిరంతరం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలతి నగేష్, పీలా జితేంద్ర, శరగడం బుజ్జి మరియు తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. జై చంద్రబాబు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన భువనేశ్వరమ్మ గారు ఈరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రికి కూడా ఈ అన్నా క్యాంటీన్లో ఫ్రీగా భోజనం పెట్టమని ఈ అన్నా క్యాంటీన్ ప్రతినిధులకి సొంత నిధులతో భువనేశ్వర్ గారు 76 లక్షల రూపాయలు ఈవేళ చెక్కు ద్వారంగా నిన్న ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈవేళ ఈ అన్నా క్యాంటీన్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులతో కూడా మేము కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి భోజనం చేసి ఈవేళ మా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో మేము పాలు పంచుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓల్డేజ్ హోమ్ లో గాని పేదలకి బట్టలు గాని, ఓల్డేజ్ హోమ్ లో పళ్ళు పలహారాలు గాని, భోజనాలు గాని ఈవేళ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి యువతరంలోనే స్కూల్లోనే కూడా ఒక నాయకుడిగా అలాగే అంచెలంచెలుగా ఎదిగి ఆయన 30 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీలో 73వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయ్యి ఎమ్మెల్యే అయిన తరుణంలోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడికి మినిస్ట్రీ పదవి ఇవ్వడం జరిగింది. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా ఆయన ఎక్కడున్నా రాజకీయ పటంతోనే రాజకీయంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే దృక్పథంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆ వేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటప్పుడు ఆ వేళ ఐటీ హబ్ తీసుకొచ్చారు. ఈవేళ మన ఆంధ్రాలో గూగుల్ కూడా రేపు 28వ తారీఖుని తరులవాడలో కూడా శంకుస్థాపన చేస్తారు. ఆయన సీఎం గా ఉండేటప్పుడు ఆయన తరపున మీ అందరం కూడా ఈ జెండాలో చూస్తాం. ఇంకా ఆయన నుండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.